హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం బారిస్టర్ పార్వతీశం కథ వింటున్నాం కదండి. అందులో భాగంగా పార్వతీశం వాళ్ళ పిన్నిగారింటికి వెళ్ళి ఒక పిచ్చి పని చేశాడు. తర్వాత ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారికి జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పాడు. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు విందాం. సుమారు ఒక వారం రోజులు వీధిమోహం చూడకుండా ఇంట్లోనే కూర్చొని గ్రంథపట్టణంతో కాలక్షేపం చేస్తున్నాను. ఒకరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల వేళ నేనేదో చదువుకుంటూ ఉంటే మా నాన్న ఎందుకో నన్ను కేకవేశారు. ఎందుకు అనుకుంటూ పుస్తకం చేత్తో పట్టుకుని పిలిచారా నాన్న అంటూ సావిట్లోకి వచ్చాను. అక్కడ మా నాన్నే కాకుండా పరాయి పెద్ద మనుషులు ఎవరో ఇద్దరు కూర్చున్నారు. పిలిచాను, రా ఇలా రా, ఒక క్షణం ఇలా కూర్చో అన్నారు మా నాన్న. ఏమిటా ఈ వచ్చిన వారెవరా అని ఆలోచిస్తూ కూర్చుని వారి ముఖాలకేసి చూశాను. వాళ్ళు నన్ను ఆపాదమస్తకం పరీక్షగా చూస్తున్నారు. ఎందుకో మా నాన్న ఇడుగోనండి ఇతనే మా అబ్బాయి అని వారితోనూ, వీరు సత్యనారాయణ శాస్త్రులు గారని నిన్ను చూడటానికి వచ్చారు. వారు సంపన్న గృహస్థులు, పెద్ద ప్రతిష్ట గల విద్వద్వంశీయులు. వారు స్వతహాగా మంచి విద్వాంసులు. వారి కుమార్తెను నీకు ఇవ్వవాలనే సంకల్పంతో మనతో సంబంధం కలుపుకోవాలని కోరికతో ఇక్కడికి దయచేశారు. వేరెవరో వారి తాహతను బట్టి మన అర్హతను బట్టి కట్నాలు కానుకలు ఇస్తామంటున్నారు. మనకు అటువంటి విషయంలో పట్టింపులు ఏమీ లేవని వారితో మనవి చేశాను. అయ్యా శాస్త్రులు గారు, ఏమిటి మీ సెలవు అన్నారు వచ్చిన వారిని నిర్దేశించి. ఆ సూర్యనారాయణ శాస్త్రులు ఏమీ మాట్లాడకుండానే పక్కనున్న పెద్ద మనిషి, ఎవరు ఏమనడానికి ఏమున్నదండి, ఇంకా మీ పేరు ప్రతిష్టలు విని మీ సదాచార సంపత్తి, మీ ఐశ్వర్యము, పిల్లవాని విద్యాబుద్ధులు, సుగుణ సంపత్తి ఇదివరకే విని ఇక్కడికి వచ్చాము. నేడు మీ కుమారుని రూపురేఖలు, విలాసాదులు, సౌమ్యత చూసి బ్రహ్మానందపడ్డాము. ఇక మంచి రోజు చూసుకొని సాధ్యమైనంత త్వరలో మా గ్రామం దయచేసి మా కన్యను చూడవాలని మా ప్రార్థన. మా నాన్నగారు అలాగేనండి, మాకెప్పుడు వీలవుతుందో ఆలోచించి మీకు తెలియపరుస్తాను అన్నారు. శాస్త్రులు గారు చాలా సంతోషం అన్నారు. రెండవ ఆయన కూడా ఇక్కడికి వచ్చి మీ దర్శనం చేసుకునేటప్పటికీ మీ ఆదరణ మర్యాద చూసిన తర్వాతను, మీ కుమారుని దర్శించిన తర్వాతను పిల్లను చూడడం ఊరికే ఒక లాంఛనమే కానీ సంబంధం నిశ్చయమే అనే భావన నాకు కలిగింది. మేము బయలుదేరిన వేళ విశేషము, పెండ్లి కుమార్తె అదృష్టము అన్నారు. ఉభయలు లేచి మా నాన్నకు నమస్కరించి నన్ను మళ్ళీ ఒకసారి పరీక్షగా చూసి, ఇక మాకు అనుజ్ఞ ఇప్పించండి, మేము మా ఏర్పాట్లు చేసుకుంటాం, మీ రాకకు నిరీక్షిస్తూ ఉంటాము అని వారు వీధిలోకి మళ్ళారు. మా నాన్న 10 బారులు వారిని అనుసరించి సాగనంపి తిరిగి వచ్చారు. నేను మటుకు నిలబడ్డ చోటే నిలబడి, ఇదేవిరా భగవంతురా, ఇదొకటి వచ్చిపడ్డది. వివాహ ప్రసక్తితో మళ్ళీ మా నాన్నకు నాకు కొంత సంఘర్షణ జరిగే సూచనలు కనపడుతున్నాయి. ఎలాగా అనుకుంటూ నా గదిలోకి చక్కాపోయాను. గదిలోకి వెళ్ళి కూర్చోగానే మళ్ళీ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మనసు పరిపరి విధాల పరుగులెడుతోంది. నేను విదేశాలకు బయలుదేరక ముందు వచ్చిన పెళ్లి సంబంధము, అప్పుడు నేను మావయ్య వెళ్ళి పిల్లను చూడటము, అక్కడ జరిగిన ఆభాసు అన్నీ ఒకటొకటే జ్ఞాపకం వచ్చి ఎంతసేపో నాలో నేను నవ్వుకుంటూ కూర్చున్నాను. అప్పటి నుంచి పెళ్లి చూపులకు వెళ్ళడం అంటే ఒక విధమైన భీతి ఏర్పడింది. అప్పుడంటే కన్యను చూడడానికి ప్రయాణం అవుతూ ఉంటే కొంత కుతూహలంగానే ఉండేది. ఇప్పుడు ఆ కుతూహలం పోయింది. 2-3 రోజులు మళ్ళా మా నాన్న ఈ ప్రసక్తి ఏమీ తేలేదు. ఆయన పనులు ఆయన చూసుకుంటున్నారు. నా పుస్తకాలతో నేను కాలక్షేపం చేసుకుంటున్నాను. 4 రోజులు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలైన తర్వాత, ఏమరా అబ్బాయి, మనం వచ్చిన పెళ్లివారికి ఎల్లుండి బాగున్నదని మన పిల్లని చూడడానికి వస్తున్నామని నిన్ననే ఉత్తరం రాశాను. పిల్ల మనకు నచ్చితే మనం చేసుకుందాం. వారిచ్చే కట్నకానుకలతోటి మనకేమీ నిమిత్తం లేదు, అవసరమూ లేదు. మనకు కావాల్సింది గుణవతి రూపవతి అయిన కన్య కానీ కన్యతో వచ్చే బరువు ఏమీ కాదు. ఇంతవరకు వారు నాతోటి ఆ ప్రశంస ఏమీ చేయలేదు. నేను అంతకంటే అడగనూ లేదు. నేను ఇంతవరకు కన్య తండ్రిని యోగ్యుడని, వేదధ్యయన పరుడని, కొంచెం ఛాందస్సుని విన్నాను. అంతకు ఆయన ఛాందసం ఆయనకే ఉంటుంది కానీ పిల్లతోటి మన ఇంటికి రాదుగా. కన్యను చూసుకోమని వారు అడగడం మర్యాద. మన తృప్తి కోసం వెళ్ళి చూడడం కూడా ఒక మర్యాదే. ఏమంటావు అన్నారు. నేను ఏమనను? ఈ 4 రోజుల నుంచి ఈ సంభాషణ ఎప్పుడు జరుగుతుందా, నేనేమి అనాలా అని ఆలోచించుకుంటున్నాను. కానీ ఏమనాలో మట్టుకు ఒక నిర్ణయానికి రాలేకపోయాను. నేను సమాధానం ఊహించుకోకుండానే ప్రశ్న వెయ్యనే వేశారు మా నాన్న అనుకుంటూ, ఏదో ఒక మాట అనాలి కనుక, పోనిత్తురు, ఇప్పుడు వచ్చిన తొందర ఏమిటి? పెళ్ళికి మీరెంత తొందరపడ్డానికి నేనేమీ ఆడపిల్లని కాదు కదా. నేను ఇంకా ఏం చెయ్యాలో అనగా వ్యవసాయమో, ప్లేటరీయో, ఉద్యోగమో ఏ నిర్ణయమో చేసుకోలేదు కదా అన్నాను. దానికి దీనికి సంబంధం ఏమిటి అన్నారు మా నాన్న. నా జీవిత విధానంలో నా నిర్ణయాలను అనుసరించి నీ భార్య నీకు సాధారణచారిణిగా ఉండవలసిందే కానీ నీకు నిర్ణయాలు చేసేది, నీవు చేసుకున్న నిర్ణయాలు మార్చేది కాదు కదా అన్నారు. మీరు అన్నదే మన సాంప్రదాయం అనుకోండి, కానీ ఈనాటి ఆలోచన సరళి కొంచెం మారింది కదా. ఎక్కడి నుంచో పరాయింటి నుంచి మన ఇంటికి వచ్చి జీవితాంతం మనతోనే ఉండి అన్నిటా మనతోనే ఐక్యం కావాల్సిన మనిషి మన ఆలోచనలు, మన పద్ధతులు కూడా తెలుసుకోవద్దా?
అందులో మంచి చెడ్డలు నిర్ణయించుకునేటప్పుడు ఆమె అభిప్రాయం కూడా మనం అడిగి తెలుసుకోవడంలోనూ, మనం అడక్కపోయినా స్వతంత్రించి తన సలహా చెప్పడంలోనూ తప్పేముంటుంది? మా అమ్మని మీరెప్పుడైనా అడగరా? ఏ విషయంలోనూ ఆమెతో సంప్రదించరా? ఒక భోజన విషయంలోనైనా ఆమె స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునేది అన్నాను కొంచెం తొందరతో. ఆహా, అలాగా, నిజమే. మీ చదువుతో పాటు ఇతర విషయాలు కూడా చాలా వంట పడతాయన్నమాట, మర్చిపోయాను. సరే పోనీ, అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు పిల్లను చూడవచ్చు కదా అన్నారు. 2-3 నిమిషాలు మౌనంగా ఊరుకొని, ఆ అమ్మాయి వయసు ఎంతో అన్నాను. మా నాన్న ఎప్పుడు దీనికి మాట తడుముకొని మనిషి నిర్ఘాంతపోయి నా కేసి చూస్తూ కొంతసేపు ఊరుకున్నారు. అప్పటికి తేరుకొని నా అభిప్రాయం గ్రహించినట్టు, నీ ఉద్దేశం అన్నారు. నా ఉద్దేశానికి ఏమున్నది? మీరు ఊహించినది. నా వయసు ఇప్పుడు 22, 23 ఉన్నాయి కదా, ఇంకనూ ఆ పిల్లకు నాకు వ్యత్యాసం ఏముంటుందా అని ఊహిస్తున్నాను అన్నాను. కొంత తేడా ఉండే మాట వాస్తవమే. నీవు విదేశాలకు వెళ్ళకముందే ఒకసారి ప్రయత్నం చేసిన సంగతి నీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అప్పుడైతే ఈ ఆలోచన మనకుండకపోయేవి. మరి ఇప్పుడు ఏదో కొంత తేడా తప్పనిసరి అవుతుంది. ఇంతకు నేను వాళ్ళని అడగలేదు. ముందు మనకు పిల్ల నచ్చడం, తర్వాత జాతకం నచ్చడం, ఇవి రెండూ అయితే అప్పుడే వ్యత్యాసం మాట. నా కేసి చూస్తూ కొంతసేపు ఊరుకున్నారు. దాని గురించి ఇంకా వాద ప్రతిపాదనలో అనవసరం అన్నట్లుగా ఆయన లేచి వెళ్ళిపోయారు. నేను తుదిమాట చెప్పే అవకాశం లేకుండా చేశారు నాన్న. అంతకంటే గట్టిగా నా పెళ్లి సంగతి నా ఇష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేనే చూసుకుంటాను అని చెప్పే ధైర్యం ఇన్నేళ్లు వచ్చినా, ఇన్ని దేశాలు తిరిగినా లేకపోయింది. ఇంకా చేసేదేమీ లేక ఏం జరుగుతుందో చూద్దామని నేను ఊరుకున్నాను. 3వ నాడు బాగా తొందరగా భోజనాలు ముగించుకొని పెళ్లి చూపులకు బయలుదేరిపోతుండగా అమ్మను కూడా తీసుకువెళ్దామన్నాను. ఎందుకు అవసరం ఇప్పుడు? అనవసరం ఇప్పుడు. నాకు నచ్చితే మీ అమ్మకు నచ్చుతుంది. పైగా అక్కడ కొంత దూరం నడవాల్సి కూడా ఉంటుంది. మీ అమ్మ శ్రమ పడలేదు. అన్నీ నిశ్చయమైతే తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు ఎలాగో వస్తుంది అని, మేము వెళ్ళి వస్తాం అని ఒక కేక వేశారు మా నాన్న. మా అమ్మ ఏ పని మీద ఉన్నదో శుభం అని చేతులు తుడుచుకుంటూ నవ్వుతూ యువతలకు వచ్చి మమ్మల్ని సాగనంపింది. మధ్యాహ్నం సుమారు 2 గంటలకి ఆ గ్రామం చేరుకున్నాము. వారు మా రాకకే అన్నీ సిద్ధం చేసుకొని వీధి అరుగు మీదనే కూర్చొని నిరీక్షిస్తూనే ఉన్నారు. మమ్మల్ని చూడడంతోటే మేము వస్తున్నామని లోపలికి కేకవేశారు. యజమానురాలు ప్రాతప్రక్షాళనలకు నీళ్లు తీసుకుని వచ్చిపెట్టింది. లోపలికి వెళ్ళి కూర్చుని కొంచెంసేపు ఈ మాట ఆ మాట అయిన తర్వాత, అమ్మాయి ఇంకా తీసుకురావేమి అంటూ భార్యను కేకేశారు. మొన్న మా ఊరు ఈ శాస్త్రుల గారితో వచ్చిన ఆయన కూడా సావిట్లో ఉన్నారు. ఎవరెవరో ఒకరిద్దరు కూడా ఉన్నారు. ఇంతలోకి శాస్త్రి గారి భార్య కుమార్తెను తీసుకుని సావిట్లోకి వచ్చింది. ఇలా కూర్చోమ్మా అని అక్కడున్న చాప మీద కూర్చోబెట్టి పిల్ల వెనకను తాను నిలబడింది. లోపల గుమ్మంలో ఇంకెవరో 2-3 ముత్తైదులు వేడుక చూస్తున్నారు. మొదట వీధిలో తల్లిని చూసినప్పుడే నాకు కొంచెం అనుమానం కలిగింది. ఇప్పుడు పిల్లని చూడడంతోటే నా అనుమానం రూఢి అయినది. పిల్లకు 11 ఏళ్ల కంటే ఉండవు. సన్నగా, చాలా అర్భకంగా, బాగా నల్లగా కనబడింది. ఆ పిల్లలో స్ఫుటంగా కనపడేది కళ్ళు ఒక్కటే. ఇక ఆ పిల్లను చూడవాలననే కుతూహలం నాకెంతమాత్రం కలగలేదు. ఒక క్షణం మా నాన్నకేసి చూశాను. ముఖం చూస్తే ఆయనకు నచ్చినట్లు కనపడలేదు. ఇంకొక క్షణానికల్లా ఆయన కూడా ఇక్కడ ఉండవలసిన అవసరం తీరింది అన్నట్లుగా, బాగుంది శాస్త్రి గారు, చాలా సంతోషం, ఇంకా సెలవిప్పిస్తే అన్నారు. ఆ పిల్లను ఎవ్వరూ ఏ ప్రశ్న వేయలేదు. నీ పేరేమిటని కూడా అడగలేదు. మా భావం వారందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎవరూ మాట్లాడలేదు. సాయంకాలానికి కొంచెం కష్టమైన మొగల్తూరు చేరుకున్నాము. దారి పొడుగున మా నాన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేం మాట్లాడను. ఇంటికి రాగానే మా ముఖం చూసి పెళ్లి కూతురు ఎలా ఉన్నది మా అమ్మకు అర్థమైనట్లుంది. ఆవిడ కూడా ఈ ప్రశంస ఏమీ తేలేదు. ఆడపిల్లను కన్నవారు పిల్ల పుట్టిందిలాగా అయితే దాన్ని అత్తింటికి పంపే వరకు ఒకటే ఆలోచన కదా. వారు సుఖంగా నిద్రపోరు. కనపడ్డ యువకులను నిద్రపోనివ్వరు. 4 రోజులు తిరగకుండానే మళ్ళీ సంబంధం రావడం, మళ్ళీ చూడవాలని నిశ్చయించుకోవడం జరిగింది. ఈసారి పిల్ల తండ్రి పండితుడు కాడు, కానీ చాలా లౌక్యుడు, గడసరిలాగా కనపడ్డాడు. పిల్లని చూడడానికి బయలుదేరబోతుంటే ఎక్కడి నుంచో ఈ సంబంధం మాకు తగిలింది కాదని, పిల్ల తండ్రి పరమ దుర్మార్గుడని ఇంకా ఏవేవో వారిని గురించి వర్ణిస్తూ ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. అనుకున్న ప్రయాణం ఆ పూటకు ఆపుచేసి మా నాన్న ఒక్కరు ఎక్కడికో వెళ్ళి సాయంకాలానికి చాలా అలసిపోయి ఇంటికి వచ్చారు. ఎవరితోటి ఏమీ మాట్లాడలేదు. స్నానం చేసి భోజనాల దగ్గర ఈ ప్రసక్తి తీసుకువచ్చారు. మన వాడి అదృష్టం చాలా మంచిది కనుక ఈ సంబంధం తప్పిపోయింది. నేను రోజస్తమానము తిరిగి వారిని గురించి బోల్డని వివరాలు తెలుసుకున్నాను. ఆ పిల్ల తండ్రి ఎంత లౌక్యుడో ఎంత దుర్మార్గుడో తెలుసుకోవడానికి ఒక్క విషయం చెప్తాను. మన వాడికి కట్నం కింద కొంత రొక్కమే కాకుండా 2-3 ఎకరాల భూమి కూడా ఇస్తామని, ఆ భూమి వారికి దక్షిణంగా ఉన్నదని, దాని నెంబర్ ఫలానా అని కూడా నేనేమీ అడగకుండానే మాకు కట్నం అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండానే వివరాలన్నీ నాతో చెప్పాడు. ఇవాళ వాకబ్లో తెలియని విషయం ఏంటంటే ఆ భూమి శ్మశానమని, దానిని ఆనుకున్న బంజరు గ్రామ కంఠమని తేలింది.
ఇటువంటి వాడిని ఏం చేస్తే పాపమున్నది? ఈ రహస్యం ఏనాటికి బయటపడదనుకున్నాడా? ఇంత దుర్మార్గం, ఇటువంటి దురాలోచన నా జీవితంలో ఇదివరకు ఎప్పుడూ వెళ్ళలేదు. మన వాడి జాతకం మంచిదని, చాలా మంచి సంబంధమే వస్తుందని నమ్మకం ఉన్నది. కానీ అయినప్పుడే అవుతుంది అన్నారు. అయ్యా, వీడిల్లు వల్లకాడుగాను అన్నది మా అమ్మ. నేనేమీ మాట్లాడలేదు. కొంచెం నవ్వు మటుకు వచ్చింది. ఈ అనుభవంతో కొన్ని రోజుల వరకు మళ్ళీ వివాహ ప్రశంస ఏమీ జరగలేదు. ఒక రోజున మా రాజుమిత్రుడు భీమవరం వచ్చినట్లు నన్ను వెంటనే ఎన్ని పనులున్నా మానుకొని, మన దేశంలో విమానాలు లేవు కనుక రెక్కలు కట్టుకొని తక్షణం అక్కడకు వచ్చి నన్ను వాలవమని, చేయని పక్షంలో తానిచ్చే నా రెక్కలు వెనక్కి విరిచి కట్టి ఈడ్చుకుపోతానని ఉత్తరం రాశాడు. అతనికి అంత శ్రమ కలిగించడం ఇష్టం లేక మా అమ్మతోటి చెప్పి నేను వెంటనే భీమవరం బయలుదేరాను. మా రాజు రాసినట్లు నేను ఎగిరి వెళ్ళకపోయినా కొంచెం ఇంచుమించుగా అంత వేగంగానే వెళ్ళాను. నేను ఇంకా ఏ సాయంత్రానికో వస్తాననుకున్న రాజు నన్ను చూసి ఆశ్చర్యంతో ఒక్క ఉరుకున వీధిలోకి వచ్చి నన్ను అమాంతం బండిలో ఉండగానే కౌగిలించుకుని యువతలకి దింపాడు. ఇంకను లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నెన్నో మర్యాదలు చేసి యోగక్షేమాలన్నీ అడిగి తన అవశిష్టాలన్నీ తొందరగా తీర్చుకొని బయట ఎక్కడికైనా పోదాం రమ్మని నన్ను ఉప్పుటేరు బండుకు ఒడ్డుకు తీసుకెళ్లాడు. మేమిద్దరం నిర్జనంగా ఉన్న ఒక సైకస్థలిలో ఒక చెట్టు నీడను సుఖాసీనమై ఏదేదో బాతకాన్ని ప్రారంభించాం. విదేశాల్లో మా ప్రథమ పరిచయంతో ప్రారంభించి నేను ఇంటికి రావడానికి వేవర్లీ స్టేషన్లో రైలు ఎక్కే వరకు అక్కడ మా జీవితం చేసిన అల్లర్లు, అవకతవకలు, ఇతరులను ఏడిపించడాలు, ఇతరులు మమ్మల్ని ఏడిపించడాలు మొదలైన రసద్ఘట్టాలు అన్నీ ఎన్నో సింహావలోకనం చేసుకుంటూ కాలగమనం గమనించకుండా ఎన్ని గంటలు అక్కడ కాలక్షేపం చేశాం. కాలగతిని మేము గమనించకపోయినా అన్నగత ప్రాణాలు కావడం చేత మా కడుపులే మమ్మల్ని హెచ్చరించడంతో ఇంటి దారి పట్టక తప్పింది కాదు. నేను ఆ సాయంత్రం ఇంటికి వెళ్దామనుకున్నాను. కానీ రాజన్న రాజు నన్ను కదలడానికి వీలు లేదని ఆంక్ష పెట్టి అక్కడనే ఉంచేశాడు. నేను కట్టుబట్టలతో వచ్చాను, వేరే బట్టలు లేవని కూడా చెప్పాను. తక్షణం బజారుకి తీసుకెళ్లి 2 జతల పంచెలు, తువ్వాళ్ళు వగైరాలు కొని తక్షణం 2 చొక్కాలు కూడా కుట్టించి ఇంకా నోరు మూసుకొని నేను వెళ్ళమనేదాకా ఇక్కడే పడి ఉండు అన్నాడు. గత్యంతరం లేక సుమారు వారం రోజులు నేను అనుకోకుండానే, నాకు తెలియకుండానే అక్కడ ఉండడం జరిగింది. ఏదేమైనా రేపు ఇంటికి వెళ్ళక తప్పదు అబ్బాయి అన్నాను. రేపటికి ఇంకా 12 గంటలో 15 గంటల వ్యవధి ఉన్నది కదా అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. సాయంత్రం పలహారాలు ముగించుకొని బయటకు ఎక్కడికైనా వెళదామని బయలుదేరబోతుంటే వాకిట్లోకి ఎవరో 2 బ్రాహ్మణులు వచ్చి రాజు తండ్రితో ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మమ్మల్ని క్షణం కూర్చోమన్నారు. ఏమిట్రా, వారెవరు? కొంపతీసి నాకెవరైనా పెళ్లివారు కాదు కదా అనే సందేహం ఎందుకో కలిగింది. ఇంతలో పెదరాజు గారు తన కొడుకుని, నన్ను వచ్చిన వారందరికీ పరిచయం చేశారు. తర్వాత ఈ వచ్చిన వారిలో ఒకరు అచ్యుతరామయ్య గారని, మా శాఖ బ్రాహ్మణులేనని, ఆ ఊళ్ళో పెద్ద పేరు సంపాదించిన వకీళ్ళని చెప్పారు. ఇంతలో అచ్యుతరామయ్య గారితో వచ్చిన వ్యక్తి నన్ను ఉద్దేశించి తమ సంగతి, తమ తండ్రి గారి సంగతి, తమ వంశమర్యాద, తమ విదేశాల్లో చదివిన చదువుల గురించి చాలా విన్నాము. అచ్యుతరామయ్య గారు, నేను 15 రోజుల నుంచి మొగల్తూరు వచ్చి మిమ్మల్ని, మీ తండ్రి గారిని సందర్శిద్దామని ప్రయత్నిస్తూ వారికి కోర్టు పనులతో తీరిక లేక కదిలి రాలేకపోయాము. అచ్యుతరామయ్య గారి పెద్ద కుమార్తె బహు చక్కనిది, తెలివైనది. స్కూల్ ఫైనల్ చదువుకుంటుంది. ఆ అమ్మాయికి ఇంకా పై చదువు చదవాలనే కుతూహలం ఎంతో ఉన్నా ఆ పిల్ల తల్లి మాతామహులు ఒత్తిడి చేసి సాధ్యమైనంత త్వరలో వివాహం చేయమనే సంకల్పంలో ఉన్నారు. తమరిక్కడికి వచ్చినట్లు 5 రోజులుగా ఇక్కడనే ఉన్నట్లు నిన్న సాయంకాలమే నాకు తెలిసింది. ఎప్పటికీ తీరిక చేసుకుని ఇలా వచ్చాము. ఈ పూట మాతో ఒక్కసారి దయచేసి పెండ్లి కుమార్తెను చూస్తే సంతోషిస్తాము. మీ అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి మీ ఊరు వెళ్ళి మీ తండ్రి గారితో ప్రశంస చేసి రేపు వారిని ఇక్కడికి దయచేయమని కోరి మళ్ళీ రాత్రికి తిరిగొచ్చి ఏ మాట తెల్లవారేసరికి మీకు అందచేస్తాము అన్నాడు ఆయన. ఇంతలో అచ్యుతరామయ్య గారు ఇంతసేపు ఉలుకు పలుకు లేకుండా ఉన్నవాడు. బాబు, మా మాట మన్నించి మరోలా అనుకోక మీరొక్కసారి మా ఇంటికి దయచేయండి. మా అమ్మాయిని చూడండి. మీకేమాత్రం ఆకర్షణీయంగా ఉన్నా మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం. వారు మా మంచి చెడ్డలు తెలుసుకొని రేపటెల్లుండి నుండి ఇక్కడికి తప్పక దయచేస్తారనే ఆశ, విశ్వాసం మాకున్నది. లేవండి, వెళ్దాము. మీ స్నేహితులు కూడా మీతో వస్తారు అని నాకు సమాధానం చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే లేచి నిలబడ్డారు. రాజు నా చెయ్యి పట్టుకుని లేవదీశాడు. మేము ఇంకా వారిని అనుసరించక తప్పలేదు. అచ్యుతరామయ్య గారిది చాలా విశాలమైన స్థలంలో నిర్మితమైన పెద్ద భవంతి. ముందు చిన్న ఉద్యానవనం ఎంతో చక్కగా ఉంది. లోపలికి వెళ్ళగానే హాలంతా పాశ్చాత్య పద్ధతిని కుర్చీలు, సోఫాలు, గోడలకు నేత్రానందకరమైన పటాలతోనూ అలంకరించబడి ఉంది.
మేము వచ్చేసరికి ముందు సావిట్లో కొంతమంది వీరి రాక కోసం వారి పార్టీలు కాబోలు కూర్చున్నారు. మేము తిన్నగా అచ్యుతరామయ్య గారిని అనుసరించి లోపల హాల్లో కూర్చున్నాము. ఇదివరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు కాబోలు. మేము వెళ్ళగానే అచ్యుతరామయ్య గారు లోపలికి వెళ్ళి పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని భార్యతో చెప్పినట్లున్నారు. అప్పటికే అలంకరణతో సిద్ధంగా ఉన్న కన్యను తీసుకుని 2-3 క్షణాల్లో తల్లి ప్రవేశించింది. కొందరు ఆడవాళ్ళు లోపల ఉన్నారు. మరొక చిన్నమ్మాయి, మరొక 2 మగపిల్లలు అచ్యుతరామయ్య గారి సంతానమే కాబోలు హాల్లోకి వచ్చి నిలబడ్డారు. ఆ అమ్మాయి లోపలికి ప్రవేశిస్తుండగానే నా దృష్టిని ఆకర్షించింది. మా పరస్పర వీక్షణములు అప్రయత్నంగా జరిగాయి. నేను అనుకోని నా మనసు హృదయం ఆమెతోనే నిండిపోయింది. నేనిన్నాళ్ల నుంచి నిర్మించుకున్న ఊహా సౌధాలన్నీ గాల్లో ఎగిరిపోయినాయి. ఆ పిల్ల కూర్చోబోతూ మళ్ళీ తన విశాల నేత్రాలతో నన్ను ఒక్కసారి చూసింది. ఒక చిరుహాసంతో ఆసీనురాలైంది. తల్లి పక్కనే నిలబడి ఉన్నది. ఇదేనండి మా పెద్దమ్మాయి, చదువుకుంటూ పెళ్లి చేసుకోబోతున్న కన్య అన్నారు. అచ్యుతరామయ్య గారు ఆయన చెప్పిందంతా సరికాదన్న సూచనతో తల ఊపి సిగ్గుతో తల కిందకు ఉంచుకున్నది. మీరేమైనా పిల్లను అడగదలుచుకుంటే అడగండి, మీకే సంకోచమో అవసరం లేదు. అమ్మాయి సంగీతం కూడా నేర్చుకుంటోంది. కొద్ది క్షణాల్లో తను నేర్చుకున్న మేరకు ఏదో ఒక పాట పాడి వినిపిస్తుంది కూడాను అన్నారు అచ్యుతరామయ్య గారు. ఎందుకో ఎవరో మంత్రించినట్లు నాకు వాగ్బంధనమైంది. ఇంతకాలం నుండి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎన్నెన్నో ప్రశ్నలు వేసి ఆ పిల్ల చేత పలికించి ఆమె గాత్రమౌదర్యం, సమయస్ఫూర్తి ఇంకా ఏవేవో తెలుసుకోవాలన్న ఇప్పుడు అవేమీ అడగబుద్ధి కాలేదు. ఆ మూర్తిని అలా చూస్తూ కూర్చుంటే చాలనిపించింది. నేనేమీ మాట్లాడకపోయేసరికి ఆ అమ్మాయిని ఒక పాట పాడమని తండ్రి హెచ్చరించాడు. దానితో ఏదో స్వర్గసీమలో విహరిస్తున్న నేను అమాంతం నేలకు దిగి ఇప్పుడు అవన్నీ ఎందుకండి, రేపు మా నాన్నగారు వస్తే చూడొచ్చులేండి అని నేను అనుకోకుండానే లేచి నిలబడ్డాను. అక్కడున్న అందరి వదనాలు హాస్యాలతో వికసించాయి. వారు కోరిన సమాధానం, ఆశించిన పలుకు అప్రయత్నంగా అనుకోని విధంగా నాకు తెలియకుండానే నా నోట నుండి వచ్చింది. నాతో పాటు రాజు కూడా లేవడంతోనే అక్కడ అందరూ కూడా లేచారు. ఆ అమ్మాయి లేచింది. మళ్ళీ ఒకసారి మా కళ్ళు కలిశాయి. ఆమె మందహాసం చేసింది. కానీ నేను జవాబుగా నవ్వు కూడా నవ్వలేకపోయాను. నేనే పెళ్లి కూతురులాగా సిగ్గుతో తల వంచుకుని వీధిలోకి వచ్చాను. అచ్యుతరామయ్య గారు మా వెనకే వచ్చి మమ్మల్ని రోడ్డు వరకు సాగనంపి, నాన్నగారు ఏమన్నది మీకు ఉదయాన్నే తెలియచేస్తాను, ఉంటాను మరి అన్నారు. నేనేమీ మాట్లాడకుండా చేతులు జోడించి రాజును ఆసరా చేసుకొని నిద్రలో నడుస్తున్నట్లు ముందుకు సాగాను. ఆ వీధి చివరి వరకు వెళ్ళి మలుపు తిరగగానే రాజు ఓ పెద్ద నవ్వు నవ్వి, పార్వతీశం, నీ పని అయిపోయింది. ఇక నీ స్వాతంత్రం ఇంతటితో ఆఖరు. నువ్వేదో పెద్ద దీశాలి ధైర్యశాలి అనుకున్నాను. ఇన్ని దేశాలు తిరిగి అంతెంతమందినో సౌందర్యవతలను చూసిన కళ్ళు ఈ చిన్నపిల్ల ముఖం మీద పడగానే అలా అయిపోయావేమిటి? నీవు పలికిన ప్రతాపాలని ఏమయ్యా ఇప్పుడు అంటూ నన్ను దారి పొడుగున హేళన చేస్తూనే ఉన్నాడు. నేనేమీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సమాధానం చెప్పలేదు. ఎంతసేపు నాకు అభిముఖంగా నిలిచి నవ్వే కళ్ళతో నన్ను చూస్తూ వెనక్కు నడుస్తున్న ఆ పిల్ల కళ్ళ మీదనే నా ప్రాణాలన్నీ లగ్నమై ఉన్నాయి. అలా ఎంత దూరమో రాజు నన్ను రెక్కబట్టుకుని తీసుకువెళ్ళి నిన్న కూర్చున్న చోట కోల వేసే వరకు ఆ మాంద్యం వదలనే లేదు. రాజు నా వీపు తట్టి, ఏనైనా ఇప్పటికైనా మెలకు వచ్చిందా? లేకపోతే ఓ పరుపు దుప్పటి తలగడ తెప్పించి పరిపిస్తే ఇక్కడే నిద్రపోతావా? పోనీ అలా చెయ్యి, రేపు మీ నాన్న వచ్చి ఎలాగూ లేపుతారు, నా దారిని నేను పోతాను అని రాజు లేచేసరికి నా మైకం పూర్తిగా వదిలిపోయింది. మామూలు మనిషిని అయ్యాను. ఏడిసావు, కూర్చుందురా అని రాజును మళ్ళీ కూర్చోబెట్టి మామూలు కబుర్లలో పడ్డాము. ఆ కబుర్ల మధ్య రాజు నోటంట వచ్చిన 1-2 మాటల వల్ల ఈ జరిగిన సంఘటనకంతకు కారకులు మా రాజు, అతని తండ్రి గారు అని నాకు తెలిసిపోయింది. మర్నాడు ఉదయం మా అవశిష్టములు సనానాదులు ముగించుకునేటప్పటికి అచ్యుతరామయ్య గారి దగ్గర నుంచి కబురొచ్చింది. మా నాన్నగారు తమ అంగీకారం తెలిపారని, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపుననే వస్తామన్నారని, వారు రావడంతో మాకు వర్తమానం చేస్తామని, మమ్మల్ని సిద్ధంగా ఉండమని చెప్పమన్నారని వచ్చిన ఆసామి మాకెరుకుపరిచాడు. నేను రాజు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకున్నాం. పార్వతీశం, ఈరోజు మీ నాన్న వచ్చి నువ్వు ఆ మైకల్లో ఉండగానే ఆ పిల్ల చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాడు. నీకు తెలియవచ్చి చూసుకునేసరికి మెళ్ళో పచ్చన పసుపుతాడు గలగలలాడుతూ కొత్త మంగళసూత్రాలు తయారవుతాయి. అందుచేత నా ప్రమాదం తప్పించుకోవాలంటే నువ్వు ఇప్పటి నుంచి కొంచెం మెలకువగా ఉండి నీ పరధ్యానం మాని జాగ్రత్తగా ఉండు. ఇంక నువ్వు తర్వాత ఎలాగో జీవితాంతం వరకు ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఆ మందహాసంతో మతి పోగొట్టుకుని ఆమె కనుసన్నల్లో మెలుగుతూ ఆమెకు దాస్యం చేస్తూ నీ చదువు సంధ్యలన్నీ మరిచిపోయి హాయిగా సంతోషంగా ఆ దేవీ కటాక్ష వీక్షణాలతో కాలం గడుపుకోవచ్చు అన్నాడు. నాకు ఒళ్ళు మండి లేచి నా తువ్వాలతో అతని నోరు కట్టేశాను. సంతోషించాను. దీనికంతటికీ కారణవు నువ్వేనన్న సంగతి నిన్న సాయంకాలమే తేలిపోయింది. సరే, ఏదో సదుద్దేశంతో చేసావు కదా అని ఊరుకున్నాను. అతి ధోరణి మట్టుకు నేను అస్సలు సహించను అన్నాను. రాజు ఒక పెద్ద నవ్వుతో ఆ తువ్వాలు లాగి నా మొహాన వేసి కొట్టాడు. పార్వతీశం, ఎడింబరో స్నేహితురాండలు మర్చిపోయావో పూర్తిగా? ఈ పిల్లను ఒక్కసారి చూసేటప్పటికి అంత ఆనందం కలిగిందా? ఇంకెవరిని చూడాలని లేదా? ఒక మాటికే ఇలాగైతే ఎలాగూ
అనే జావళి జ్ఞాపకం వస్తోంది నిన్ను చూస్తుంటే. మనలో మనమాట. ఈ పిల్ల చాలా చక్కందయిందని ఒప్పుకోక తప్పదులే. నేను చిన్నప్పటి నుంచి ఎరుగున్నాను ఈ అమ్మాయిని. చాలా తెలివైంది, చాలా బుద్ధిమంతురాలును. ఈ అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నట్లు అచ్యుతరామయ్య గారు అన్వేషణలో ఉన్నట్లు నాకు ఈ మధ్యం తెలిసింది. నీవు వచ్చిన తర్వాత ఒక రోజున హఠాత్తుగా నీ సంగతి వారికి తెలియపరిస్తే బాగుంటుందని నాకు తోచింది. ఈ జిల్లాలోకంతా అచ్యుతరామయ్య గారు చాలా ప్రసిద్ధి చెందిన వకీలు. అంత శాంత స్వభావులు, లాయర్ వృత్తిలో ఉండి కూడా అంత రుజువర్తన కలవాళ్ళు మరొకరు లేరు. ఉండడం కూడా కష్టం. మీ నాన్నగారికి కూడా వారి పేరు తెలిసే ఉంటుంది. అందుకని ఈ ఉద్దేశం స్మరణకు రాగానే మా నాన్నగారిని చెవిన ఆ మాట వేశాను. ఇది చాలా బాగుందని ఆయన సంతోషించి ఈ సంధానానికి కావలసిన దోహదం అంతా ఆయన నిమిషాల మీద చేశారు. పర్యావసానం ఈ సాయంత్రం తాంబూలాలు పుచ్చుకోవడం కూడా జరుగుతుందేమోనని నా అనుమానం. దీన్నే కాబోలు మన వాళ్ళు ఘటన అంటారు. లేకపోతే చిన్న పిల్లని చేసుకోకూడదని నీ దృఢాభిప్రాయం నాకు తెలుసు. ఇదివరకు వచ్చిన సంబంధాలు వదులుకోవడానికి ఇది కూడా ఒక కారణమని విన్నాను. ఈవేళ ఈ బొమ్మను చూడగానే నీవు ఆ సంగతే మర్చిపోయావు కదూ. ఏ కారణం చేతనైనా మీ నాన్నగారు దీన్ని అంగీకరింపకపోతే నువ్వు ఊరుకుంటావా? నిజం చెప్పు. ఇది వారికి నచ్చుతుంది, వివాహము జరుగుతుంది. ఈ అమ్మాయి నీకు దైవం ఇచ్చిన భార్య అవుతుంది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ ఘటన ఉన్న చోట మన ఆలోచనలు, మన ఆశయాలు, మన పట్టుదలలు అన్నీ తారుమవుతాయి అని అంటుంటే, చాలే ఓయ్, ఇంక నీ వేదాంతం కట్టిపెట్టు అన్నాను లేని కోపం అభినయిస్తూ. ఇలా సుమారు 11 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ ఆ తరువాత ఆత్మారాముని సంతృప్తిపరిచి భుక్తాయాసం తెచ్చుకున్నాము. సరిగ్గా 2 అయ్యేసరికి మమ్మల్ని తయారవ్వమని అచ్యుతరామయ్య గారి దగ్గర నుండి కబురు రానే వచ్చింది. అదండి, మరి తయారయ్యి పిల్లను చూడడానికి మళ్ళీ వెళ్ళారు. తర్వాత ఏమైంది అనేది తర్వాయి భాగంలో విందాం. అప్పటి వరకు సెలవు. తెలుసు కదండి. కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి కథను షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారండి.